ఇంకో పక్కన గవర్నమెంట్ హాస్పిటల్స్ జిల్లా కంటే ఇక్కడ తక్కువ ఉంది. జిల్లా 2.87% రాష్ట్రానికంటే బెటర్గా ఉంటే ఇక్కడ 0.08 ఉంది. హాస్పిటల్స్ ఎవరున్నారు? మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, చూసుకోమ్మా నువ్వు కూడా. అంత బాగా లేదు. ఇంకో పక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ అని డిఎస్హెచ్, ఇది కూడా సరిగా లేదు. జిల్లా 2.87 ఉంటే మీ దగ్గర 0.8% ఉంది. అంటే జిల్లా కంటే స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆర్ఓఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళని అభినందిస్తున్నా. జిల్లాలో 1.7 ఉంటే 1.68 ఉంటే ఇక్కడ 7.47 బాగుంది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. శబాష్, దీన్ని కాపాడుకోమని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉన్నారా ఆర్డీఓ? ఏంటి ఆర్డీఓ? ఇక్కడ ఈ నియోజకవర్గం వరకు బాగున్నారు. ఓకే అమ్మ, గుడ్. నియోజకవర్గం వరకు బాగా చేశారు. ఇంకో పక్కన ఏపీఎస్ఆర్టీ సర్వీసెస్ జిల్లా 1.57 ఉంటే ఇక్కడ 9.51% ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆర్టీసీ బస్సులు బాగా ఉన్నాయి, బాగా రన్ చేస్తున్నారు. వాళ్ళని మీరేనమ్మా? ఓకే, గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా, బాగా చేసి. జిల్లా కంటే నువ్వు బస్ డిపో మేనేజర్ వేళ ఉంటే జిల్లా ఆర్ఎం, జిల్లా కంటే ఇది బెటర్గా ఉంది. అధ్యయనం చేసి జిల్లా కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదే మరి ఇంకొక పక్కన గంజాయి జిల్లా ఎట్లుందో అట్లనే ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జిల్లా 1.18 ఉంటే ఇక్కడ 5.31% బాగుంది. పంచాయతీల్లో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ బెటర్గా ఉంది. నిన్నే మీరు చూశారు, కేంద్రంలో 25 అవార్డులు ఇస్తే 5 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసి పంచాయతీ రాజుకి 5 అవార్డులు వచ్చాయి. దీనికి అభినందిస్తున్నా. నీకు కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా, ఇక్కడ బాగా చేస్తున్నావు. కానీ జిల్లా అంతా కూడా ఇంప్రూవ్ చేసుకోండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 0.73 జిల్లాలో ఉంటే ఇక్కడికి వచ్చే కొద్దికి 5.5 మైనస్లో ఉన్నారా? జిల్లా కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కానీ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ రావాలి. నేను చదువుతున్న అన్ని మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి గ్రామ సచివాలయం స్వర్ణ కార్యాలయం, ఇందులో మీరు చూస్తే జిల్లా 0.63 ఉంటే ఇక్కడ 2.18 మైనస్ ఉంది. ఎవరమ్మా ఇక్కడ జిల్లాలో ఎవరు చూస్తున్నారు? ఆఫీసర్ ఎవరు? డిప్యూటీ సిఇఓ రాలేదు. నోట్ చేసుకోండి, నెక్స్ట్ టైం బెటర్ టు కమ్. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా, ఎందుకంటే ఒక బాధ్యత ఫిక్స్ చేయడానికి రమ్మన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీహెచ్సి జిల్లా కంటే బెటర్గా ఉంది. 0.57 జిల్లా ఉంటే ఇక్కడ 4.09 ఉంది. దీపం జిల్లా రాష్ట్రంతో సమానంగా ఉంది, ఇది కూడా సమానంగా ఉంది. ఎఫ్ లైన్ సర్వే జిల్లాలో 0.16 ఉంటే 5.37% బెటర్గా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మెరుగ్గా పనిచేస్తున్నారు. మీ కలెక్టర్ కూడా ఒక మంచి కార్యక్రమం చేశారు. గ్రామానికి నెలకు ఒక గ్రామానికి పంపిస్తారు. 4 సార్లు వెళ్తారు. మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడతారు, రెండోసారి మళ్ళీ వెళ్తారు, మూడోసారి వెళ్తారు, 4ఓసారి వెళ్తారు. ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే మీకు నచ్చజెప్పి న్యాయం చేసే బాధ్యత ఈ యంత్రాంగం తీసుకుంటున్నాం. ఇది వినూత్నమైన కార్యక్రమం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చాలామంది బంధువులు, అన్నదమ్ముళ్ళు ఓపిక తగ్గిపోయింది, ఆశ మాత్రం పెరిగిపోయింది. బ్రదర్స్ మధ్య కూడా గొడవలు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు 1 సెంటు అటు వస్తే ఇటు వస్తే న్యాయం చేసుకోవడానికి మీరు ముందుకు రాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తగరాదులు పెట్టుకొని
పొలం దగ్గర ప్రారంభమవుతుంది. ఇంటి దగ్గర ఆ కోడి మా ఇంటికి రాకూడదు, మన కోడి ఆ ఇంటికి పోకూడదు, ఆ పక్షి మన ఇంటికి రాకూడదు, మన పక్షి ఆ ఇంటికి పోకూడదు. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? ఓపిక పూర్తిగా నశించింది. మొన్న ఒక చిన్న సంఘటన చెప్తున్నా మీకు. మంగళగిరిలో భార్యాభర్త సెల్ ఫోన్ టీవీ చూసుకుంటుంది భార్య, భర్త కూర్చున్నాడు. కూర్చొని ఈవిడ సౌండ్ ఎక్కువ పెట్టుకునింది. సౌండ్ ఎక్కువ పెట్టుకున్నాక భార్య అనింది, భర్త అన్నాడు, కొంచెం సౌండ్ తగ్గించుకో, ఎక్కువ ఉంది అంటే ఆ మాట ఒక్క మాటకు భర్త మీద కోపం వచ్చి భర్తను చంపేసింది. అంటే ఆవిడ తప్పు కాదు. ఇటీవల కాలంలో మీరు టీవీలు చూడడం, అది కూడా ఈ సిరీస్ వస్తూ ఉంటాయి, సీరియల్ అన్నీ నేరాలు ఘోరాలు చేసే సీరియళ్ళని చూడడం, ఫోన్లో ఇటన్నీ చూడడం, మనసు పాడు చేసుకోవడం. అక్కడి నుంచి మీరు ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా మీకు ఇరిటేషన్ రావడం, మెంటల్ ఇంబ్యాలెన్స్ కావడం. నేను అందుకే దీనికి కూడా క్లాసులు పెడుతున్నా. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీస్ మీద పడ్డాడు. నేను ఒకటే చెప్తున్నా, అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ కానీ ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, కొంపలు ఏమి కూలిపోవు. మైండ్ని కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా, మెడిటేషన్ ప్రాణాయామం పెట్టిస్తాం. మనం అందరం బతికేది ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ టెన్షన్లో ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కాదు. తొందరలోనే సంజీవని ఒక ప్రాజెక్టే తీసుకొస్తున్నా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కు తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించే బాధ్యత, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దానివల్ల ప్రతి ఒక్కరికి ఏ డాక్టర్ కూడా వస్తాడు. నాకు ఎక్కువగా టెన్షన్ ఉందంటే 15 నిమిషాలు ఏ మెడిటేషన్ చేయాలనో ఆన్లైన్లో నేర్పిస్తాం. ఇలాంటివి కూడా నేను ఎన్ని చేసినా కూడా మీలో కూడా మార్పు రావాలి. మీరేం ఆలోచిస్తున్నారని నేను ఎన్ని చెప్పినా ఆయన అట్నే చెప్తాడు, మేము ఇట్నే చేస్తూ ఉంటారు. ఇది పెద్ద ప్రమాదం వస్తుంది. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం సమానంగా ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా జిల్లా ఇక్కడ సమానంగానే ఉన్నారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ 0.44 జిల్లాలో ఉంటే ఇక్కడ 3.07 మైనస్ ఉంది. ఎవరు చూస్తున్నారు? ఇది జాయింట్ కలెక్టర్ ఎవరు? ఇది బాగలేదు బ్రదర్, అక్కడ బాగున్నావు, ఇక్కడ బాగలేవు. బీ క్లియర్. ఏమన్నా రీసైక్లింగ్ అవుతుందా? బీ కేర్ఫుల్. నేను చెప్తున్నా, మళ్ళా నేను దొరికితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టాను. నేను చెప్పడం వరకు నా బాధ. పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం పేదవాడికే ఉపయోగపడాలి తప్ప రీసైక్లింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టని మరొకసారి హెచ్చరిస్తున్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ మీకు వద్దనుకుంటే వేరే ఇస్తాం, అవి తీసుకోండి. మిల్లెట్స్ ఇస్తాం, లేకుంటే ఇంకొక నిత్యావసర వస్తువులు ఇద్దాం, కానీ వేస్ట్ చేయొద్దండి. మనం కూడా అవినీతికి పాల్పడే విధంగా చేయొద్దండి. వాళ్ళల్లో నీతి ఉండాలి, మనలో కూడా నీతి ఉండాలి. మనం ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు చేయలేరు. మనలో కూడా చిన్న లోపాలు ఉన్నాయి. ఎంత వచ్చినా ₹1 మనం కూడా ఆలోచించబడి ఇలాంటి పనులన్నీ వస్తున్నాయి. ఇంటి జాగాలు, ఇండ్లు కట్టడంలో జిల్లా కంటే ఇక్కడ బెటర్గా ఉన్నారు. జిల్లా 6.66% మైనస్ అయితే ఇక్కడ 2.67% ప్లస్లో ఉన్నారు. ఉన్నారా హౌసింగ్? ఇక్కడ హౌసింగ్ సూపర్వైజర్ ఓకే. శాప్ అయితే జిల్లాలో ఇక్కడ బాగాలేదు. అన్ని గ్రామాల్లో మీరు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తయారు చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి అందరినీ, జిల్లా అధికారులు బాగా చేసిన వాళ్ళని గట్టిగా అభినందిస్తున్నా. ప్రజల తరపున
మీరు కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వాళ్ళని అభినందించండి. మనిషికి కావాల్సింది గుర్తింపు. ఈరోజు మీరు నాకేమి ఇస్తున్నారు? ఒకసారి ఓటేస్తున్నారు. 5 ఏళ్ళు రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. ఎందుకు పనిచేస్తున్నాను? మీకు న్యాయం జరగడానికి, మీరు నన్ను మంచనడానికి, మీరు నన్ను మెచ్చుకోవడానికి నేను పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అందరి వాడిని. 5 కోట్ల మంది కోసం పనిచేస్తా, అన్ని కుటుంబాల కోసం పనిచేస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, మిమ్మల్ని పైకి తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తా. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తాం. మీరు కూడా నాకు సహకరించాలి. మీరు కూడా సహకరించి నేను చెప్పినవన్నీ కూడా విని మీరు కూడా ఆచరిస్తే, ఆశీర్వదిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ రోజు మీరు వేసిన ఓటు ఈరోజు కేంద్రంలో మన పరపతి పెంచింది. కొంత ఆర్థిక వెసులుబాటు ఇచ్చారు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంది. ఆ రోజు మీరు ఆ ఓటు కానీ వేయకపోయింటే ఈరోజు మీరు ఈ విధంగా కూర్చునే పరిస్థితి కూడా లేదు, నేను మీ దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే నేను కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ రాత్రింబగుళ్ళు కష్టపడి ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చాను, చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్తు. ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు హ్యాండ్లూమ్ కానీ పవర్లూమ్ ఉంది. ఆ రోజు మాట ఇచ్చాను, ఈరోజు మాట నిలబెట్టుకుంటున్నాం. హ్యాండ్లూమ్ అయితే దగ్గర ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ వర్కర్కి 200 యూనిట్లు, పవర్లూమ్ వర్కర్కి 500 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ శక్తి ఈ రోజు నుంచే అమల్లోకి తెస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంతో 93,000 చేనేత కుటుంబాలకు లాభం కలుగుతుంది. 11,488 పవర్లూములకి ఈ పథకం వర్తిస్తుంది. 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ పథకం కింద ఏపీఎస్సీబీకి డబ్బులు ఇస్తున్నాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే హ్యాండ్లూమ్కి 720 రూపాయలు చొప్పున సంవత్సరానికి 8,640 రూపాయలు వాళ్ళకు ఆదా అవుతుంది. పవర్లూమ్కి 18 రూపాయలు నెలకు చొప్పున 21,800 రూపాయలు వాళ్ళకు ఆదా అవుతుంది. నేతన్న సంక్షేమానికి, చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఎప్పుడూ ఈ ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దగ్గర 1,20,000 కుటుంబాలు చేనేత పైన ఆధారపడుతున్నాయి. ఇంత మునుపు కూడా 14-19లో 110 కోట్ల రూపాయలు చేనేత రంగంలో చేనేత కార్మికులు మాఫీ చేశాం. ఈరోజు 110 కోట్లు ఇస్తున్నాం. 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేశాం. నేతన్నకు 50 ఏళ్లకే పింఛన్లు కూడా ఇస్తున్నాం. ప్రతి నెల 86,000 మందికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ కింద 5 చోట్ల కొత్త హ్యాండ్లూము క్లస్టర్స్ని ప్రారంభిస్తున్నాం. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా చేనేత కార్మికులకు తెలుగుదేశం పార్టీని కానీ ఎన్డీఏని బలపరిచారు. వాళ్ళ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. అందరూ కూడా కాస్తో కూస్తో పైకి వచ్చారు, కానీ ఇంకా చేనేత కార్మికులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఇబ్బందులు అంచెల వారీగా పరిష్కారం చేసే బాధ్యత నాది. నిరంతరం వారికి అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరి ద్వారా వింజమూరులో హామీ ఇస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పేదవారి కోసం నిరంతరం చేస్తాం, ఇంకా ముందుకు వెళ్తాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈరోజు వింజమూరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన స్ఫూర్తికి
పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు లబ్ధిదారులను వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి